ఐపీఎల్ 2025 సీజన్లో మార్పులు, ఐపీఎల్ లెక్కలు, ప్లే ఆఫ్లకు జట్లు అన్నీ కూడా ఊహించని విధంగా ట్విస్టులు ఎదుర్కొంటున్నాయి. అయితే గురువారం నాడు లక్నో అలాగే గుజరాత్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో గుజరాత్ జట్టుకి ఘోర పరాజయం ఎదురైంది. ఏకంగా 33 పరుగుల తేడాతో ఓటమి పాలవ్వటము, ఇక లక్నో జట్టు చక్కటి గెలుపు సాధించటము జరిగింది. దీంతో లక్నో జట్టుకు ఒరిగేదేమీ లేదు. ఎట్లయినా సరే ప్లే ఆఫ్ ఆశలు పోయినట్టే. కాకపోతే ఇక్కడ గుజరాత్ జట్టుకు మాత్రం చాలా పెద్ద ఎదురు దెబ్బ. అది ఏంటి అనేది ఒక్కసారి మనం పాయింట్ల పట్టిక బట్టి చూద్దాం. పాయింట్ల పట్టికలో ఇప్పటికే 13 మ్యాచ్లు ఆడిన గుజరాత్ జట్టు 9 గెలిచి 18 పాయింట్లతో ఉంది. ప్లస్ 0.6 నెట్ రన్ రేట్ ఉంది. అయితే 13 మ్యాచ్లు పూర్తి చేసుకున్న గుజరాత్ జట్టు, 13 మ్యాచ్లు పూర్తి చేసుకున్న ముంబై జట్టు, ఈ రెండు జట్లు కూడా ఫస్ట్ స్థానంలోనూ 4వ స్థానంలోనూ ఉన్నాయి. కానీ ఇక్కడ ఆర్సీబీ అలాగే పంజాబ్ జట్లు మాత్రం అద్భుతమైన రన్ రేట్తో దూసుకు వెళ్ళిపోతున్నాయి. చెప్పాలి అంటే ఆర్సీబీకి ఒక్క 0.1% రన్ రేట్ కారణంగా సెకండ్ స్థానంలో ఉంది. ఎందుకంటే ఇక్కడ పంజాబ్కి ఆర్సీబీకి ఇద్దరికి కూడా చెరొక 17 పాయింట్లు ఉన్నాయి. అయితే ఇక ఇప్పుడు ఆర్సీబీ శుక్రవారం నాడు ఎస్ఆర్హెచ్తో ఆడబోతోంది. పంజాబ్ జట్టు కూడా అటు లక్నోతోనూ ఇటు ముంబైతోనూ ఆడబోతోంది. పంజాబ్ జట్టు వచ్చేసరికి ముంబైతో ఆడుతుంది కదా. ఆ మ్యాచ్లో ఎవరు గెలిస్తే వాళ్ళు థర్డ్ లేదా సెకండ్ స్థానానికి వెళ్తారు. కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఈ రోజు కనుక అంటే శుక్రవారం నాడు ఈ హైదరాబాద్ జట్టు కనుక గెలిచినట్టయితే పెద్ద మార్పేం ఉండదు. కానీ ఓడిపోతే మాత్రం అంటే ఆర్సీబీ జట్టు గెలిస్తే మాత్రం గుజరాత్ జట్టుకు టాప్ 1 పొజిషన్ పోతుంది. ఎప్పుడైతే టాప్ 1 లేదా టాప్ 2 పొజిషన్ పోతుందో ఖచ్చితంగా వాళ్ళు ఎలిమినేటర్ మ్యాచ్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎలిమినేటర్ మ్యాచ్ అంటే ఫైనల్లోకి అడుగు పెట్టడానికి ఒక్క ఛాన్స్ అనేది అర్థం. అయితే గుజరాత్ జట్టు ఇప్పుడు నెంబర్ 1 పొజిషన్ని ఆల్మోస్ట్ కోల్పోయే దిశగా వెళ్తోంది. ఎందుకంటే పంజాబ్ జట్టు చాలా స్ట్రాంగ్గా ఉంది. మరోవైపు ముంబై జట్టు కూడా ఎలాగైనా గెలిచేసి ఫస్ట్ 2 స్థానాల్ని తీసుకుందాం అనుకుంటోంది. మరోవైపు బెంగళూరు జట్టు ఏమో చాలా వీక్ జట్టు అయిన హైదరాబాద్ జట్టుతో ఆడబోతోంది. హైదరాబాద్ జట్టు మీద బెంగళూరు జట్టు గెలవడం చాలా సులభం. అందుకనే ఇప్పుడు గుజరాత్ జట్టు ఫస్ట్ స్థానాన్ని ఆల్మోస్ట్ ఆల్ కోల్పోయినట్టే ఈ ఒక్క ఓటమితో. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.